Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the current affairs. So last class లో మనం 15 వరకు చూసాం. సో ఇక్కడ ఐ థింక్ ఇంకో 5 క్వశ్చన్స్ చేసి జనవరి ఆపి నెక్స్ట్ ఫిబ్రవరికి వెళ్ళొచ్చు. సో ఎనీవే లెట్స్ కంటిన్యూ. ఓకే. So the newly inaugurated Sonamarg tunnel by PM Modi ensures all weather road connectivity between which two locations in J&K. ఓకే. సో సోనామార్గ్ అనేది ఒకటి అందరికీ తెలిసి ఉంటుంది. ఆ రెండోది గగన్గిర్. ఓకే. సో PM Modi inaugurated the Sonamarg tunnel. This Sonamarg tunnel is also called as PM Modi inaugurated the Sonamarg tunnel, which is also called as the Jedmore tunnel. ఇది కూడా మనం ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ న్యూస్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్ టు బూస్ట్ ద రీజనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఇన్ సోనామార్గ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ CM ఒమర్ అబ్దుల్లా, ఓకే, యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. సో ఈ ఫార్మాట్ ఎగ్జామ్స్ కి ఇవన్నీ కూడా గుర్తుండాలండి. ఎవరు ఏ మినిస్టర్, ఇవన్నీ కూడా మనం చాలా మినిస్టర్స్ కూడా లాస్ట్ క్లాస్ లో చూసాం. అవన్నీ కూడా యూ హ్యావ్ టు ట్రై టు రిమెంబర్. సో యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్, ఇవన్నీ కూడా నితిన్ గడ్కరీ. ఓకే. CM of J&K is Omar Abdullah, and Lieutenant Governor is Manoj Sinha. So ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సోనామార్గ్ టనల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ 12 కిలోమీటర్ లాంగ్ ప్రాజెక్ట్ కాస్టింగ్ 2700 crore. ఓకే. మెయిన్ టనల్ అనేది 6.5 కిలోమీటర్స్ ఉంటుంది ఆ కొండ కింద. సో ఆల్టిట్యూడ్ కూడా 8650. సో క్వైట్ హై అండ్ ఆల్మోస్ట్ మన మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ హైట్ లో ఉంటాయి కదా. అండ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ బిట్వీన్ శ్రీనగర్ అండ్ సోనామార్గ్, ఈవెన్చువల్లీ లింకింగ్ టు లే లదాఖ్ అటు సైడ్ వెళ్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మల్టిపుల్ టైమ్స్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఫార్మాట్ లో క్వశ్చన్ అనాలిసిస్ బేస్ అడిగినప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ లో ఈ స్టేట్మెంట్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో సోనామార్గ్ అనేది వింటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్ సిమిలర్ టు గుల్మార్గ్ అవచ్చు. సో గుల్మార్గ్ లో కూడా వింటర్ స్పోర్ట్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది ఐడియా ఉండాలి మీ అందరికీ కూడా. నితిన్ గడ్కరీ హెయిల్ ద టనల్ యాజ్ అ మార్వల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా పర్లేదు. ఓకే. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. సో గగన్గిర్ అండ్ సోనామార్గ్. సో గగన్గిర్ అండ్ సోనామార్గ్ కి ఈ జెడ్మోర్ టనల్ అనేది ఏదైతే ఉందో, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సోనామార్గ్ టనల్, దట్ విల్ బి కనెక్టింగ్ దీస్ టూ లొకేషన్స్. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. ఈ జోజిలా టనెల్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో at how many major airports across the country will the FTI TTP be implemented? సో ఈ FTI TTP అనేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెల్ ప్రోగ్రామ్. అంటే తొందరగా లైన్స్ అవి తొందరగా క్లియర్ అయ్యి వేరే కంట్రీస్ నుండి వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ అనేది తొందరగా అవడానికి పెట్టింది. సో దిస్ ఈజ్ ఇన్ 21 ఎయిర్పోర్ట్స్ అండి. ఓకే. సో ఏవియేషన్ రిలేటెడ్ కూడా ఈ PM ఉడాన్ స్కీమ్ కానీ కొత్తగా వచ్చిన ఎయిర్పోర్ట్స్, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కొత్తగా అయినవి లేదా లేటెస్ట్ ఎక్కడ అయింది, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. హౌ మెనీ ఎయిర్పోర్ట్స్ దిస్ వాజ్ ఇంప్లిమెంటెడ్? 21 ఎయిర్పోర్ట్స్. So it is implemented at 21 airports. It aims to provide world-class immigration facilities to travelers. Okay. So international travelers, seamless, secure, etc. It was launched by Amit Shah. New Delhi lo start chesaru. FTI TTP means fast track immigration trusted traveler program, and e-gates, automated gates for using clearance. Okay, biometrics. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది న్యూ ఢిల్లీలో ఉంది. ఇది కూడా ఇన్ జనరల్ అందరికీ ఐడియా ఉండాలి. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ ఇన్ New Delhi. It is one of the largest and busiest airport in India. So Prime Minister Narendra Modi inaugurated the first train service, which includes the Jedmore tunnel and the world's highest railway bridge over the Chenab River. So ఈ world's highest railway bridge ఈ చీనాబ్ రివర్ మీద కట్టింది కూడా ఈ మధ్య న్యూస్ లో ఎక్కువ ఉందండి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఈ పర్టికులర్ కేసులో ఈ ఢిల్లీ శ్రీనగర్. ఓకే. సో ఢిల్లీ శ్రీనగర్ పుల్వామా అనేది మధ్య న్యూస్ లో ఆ అటాక్ వల్ల ఉంది.
సో అనంతనాగ్, రజౌరి పక్కన పెడితే ఢిల్లీ శ్రీనగర్. సో ఢిల్లీ శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ రిపబ్లిక్ డే, January 26, 2025. Okay. So the Udhampur Srinagar Baramulla rail link is nearing completion. Modern high speed connectivity, automatic doors, seats, etc. Boost to tourism. Fine, challenging terrain. ఈ Banihal Srinagar stretch ఏదైతే ఉందో it was very difficult. Now ఈ జడ్మోర్ టన్నల్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల now that area is becoming more accessible. సో ఆ చిన్నాబ్ రివర్ మీద కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ బ్రిడ్జ్, టాలెస్ట్ బ్రిడ్జ్ ఈ మధ్య కట్టడం జరిగింది. అది కూడా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది. ట్రై టు రిమెంబర్ చినాబ్ రివర్. ఓకే. So what is the name of the portal inaugurated by Union Home Minister Amit Shah to connect Indian agencies with Interpol network? సో ఇంటర్పోల్ అనేది ఏంటంటే అందరికీ ఐడియా ఉంది కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ పోలీస్ అందరూ కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ కింద ఉన్నట్టు అనమాట. అంటే ఇఫ్ యూ వాంట్ టు యూకేలో ఉన్న పోలీస్ ఇక్కడ పోలీస్ తోటి మాట్లాడాలన్నా, డీల్ చేయాలన్నా, దే కెనాట్ హ్యావ్ డైరెక్ట్ రిలేషన్స్. సో ఇంటర్పోల్ లో కొంతమంది వర్క్ చేస్తుంటారు. ఇంటర్పోల్ లో ఏంటంటే దే విల్ హ్యావ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఓకే, ఇంటర్నేషనల్ పోలీస్ బేసికల్లీ. సో దానికి ఇండియన్ ఏజెన్సీస్ తోటి కనెక్ట్ చేయడానికి పెట్టిన పోర్టల్ ఈజ్ భారత్ పోల్. ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా మీరు చూసుకుంటే ఇంటర్పోల్ ఇండియా ఇవన్నీ కూడా భారత్ నెట్ కూడా కరెక్ట్ అనిపించవచ్చు. సో ఒకసారి చదివితే కానీ ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా మనం చెప్పలేం. ఓకే. సో నౌ ట్రై టు రిమెంబర్ భారత్ పోల్. సో ద భారత్ పోల్ పోర్టల్ కనెక్ట్స్ ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు ఇంటర్పోల్స్ నెట్వర్క్. ఓకే. సో మన సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎన్ఎస్ఐ ఇవన్నీ కూడా ఇంటర్పోల్ నెట్వర్క్ తో 195 కంట్రీస్ తో కనెక్ట్ అవడానికి ఈ భారత్ పోల్ నెట్వర్క్ అనేది యూజువల్ గా ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్, ఐ మీన్ ఈ సెక్యూరిటీ, ఓకే, పోలీసు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ హోమ్ మినిస్టర్ ఉంటుంది. సో అవన్నీ కూడా చూసుకోండి. డెవలప్డ్ బై సిబిఐ అది కూడా అడుగుతుంటారండి. డెవలప్డ్ బై ఈడీఆ, సిబిఐ, ఎన్ఐఏ ఇలాగ అడిగినప్పుడు సిబిఐ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే. రియల్ టైమ్ యాక్సెస్ టు 19 ఇంటర్పోల్ డేటాబేసెస్. ఓకే. సో ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, వరల్డ్ వైడ్ పోలీస్ కోఆపరేషన్ కోసం పెట్టారు. ఇట్ ప్రొవైడ్స్ టూల్స్ లైక్ రెడ్ కార్నర్ నోటీస్ టు ట్రాక్ క్రిమినల్స్ గ్లోబలీ. ఇది కూడా మనం ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో చూస్తుంటాం, రెడ్ కార్నర్ నోటీస్. సో ఓకే. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యాక్సెస్ ఇండియాస్ నేషనల్ సెంట్రల్ బ్యూరో ఫర్ ఇంటర్పోల్. సో ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ ఇది ఏదైతే ఉందో దాన్ని లోకల్ ఏజెన్సీస్ తోటి అంటే ఈ ప్లాట్ఫామ్ లో చేయడానికి సిబిఐ అనేది ఎక్కువగా ఐ మీన్ డెవలప్ చేసింది పోర్టల్. అది మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రయల్ ఇన్ ఆబ్సెన్స్ అంటే ఈవెన్ ఇఫ్ దట్ క్రిమినల్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దర్ ఆబ్సెన్స్, ప్రాపర్ ప్రూఫ్స్ అన్ని ఉన్నప్పుడు ట్రయల్ కెన్ బి డన్. ఆత్మనిర్భర్ భారత్ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా న్యూస్ ఉంది. దాని బేస్ మీద ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా చూసుకోవాలి. నాట్ జస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ కానీ, సబ్సిడీస్ ఉంటాయి దానిలో, టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియా ఇలాంటివి ఉంటాయి. సో సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా లేబర్ లాస్ ని సింప్లిఫై చేయడం ఇలాంటివన్నీ కూడా అనమాట. సో ఆత్మనిర్భర్ భారత్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ కాన్సెప్ట్. అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. So what is the amount approved by the Cabinet Committee on Economic Affairs for the revival of Rashtriya Ispat Nigam Limited? సో మనకి ఎస్పెషల్లీ RINL అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈ క్వశ్చన్ మనకి కొంచెం ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో రీసెంట్ గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఓకే, సో స్టీల్ ప్లాంట్ కి ఇచ్చింది 11,440 crore. ఓకే, సచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ మనకి ఎస్పెషల్లీ. 11,440 crore. Cabinet Committee on Economic Affairs approved 11,440 crore revival package for RINL. Okay. So it was announced by Information and Broadcasting Minister Ashwini Vaishnav in a cabinet meeting. It is expected to benefit RINL employees, etc. Key player in industry. Okay, everything is fine. So RINL ante India's largest, one of the largest producer of steel, located in Visakhapatnam, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. Okay. So Cabinet Committee on Economic Affairs is a high-level body that approves proposals for economic and developmental needs of the country. Steel sector. Steel industry is a key component of the Indian economy, playing a crucial role in infrastructure development, construction and manufacturing industries. Okay. So January లో few questions మనం చూసాం.
సో నెక్స్ట్ ఫిబ్రవరి చూద్దాం. దీన్ని కూడా ఇంకా ఏమైనా ఫర్దర్ గా క్వశ్చన్స్ అలా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ సో కరెంట్ అఫైర్స్ లో ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా అన్ని మాక్సిమం ఎంసీక్యూస్ చాలా వరకు రెడీ అయిపోయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ హైకోర్టు ఫార్మాట్ లో మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కాకుండా హైకోర్టు కూడా ఒక కొత్త నోటిఫికేషన్ వస్తుంది. 245 పోస్ట్ సంథింగ్. దోస్ ఆర్ ఆల్సో వెరీ నైస్ పోస్ట్. సో ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. ఓకే, సడన్ గా లాస్ట్ మూమెంట్ లో చదువుతానంటే అవ్వదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రిపేర్ అయితేనే మీకు లాస్ట్ మూమెంట్ లో హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ పర్చేస్ చేసుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ త్రూ వాట్సాప్. ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్ లో చెప్పాను. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా. ఈ వన్ లైనర్ టైప్ కరెంట్ అఫైర్స్ విత్ ఎంసీక్యూస్ అనేది కవర్ అవుతుంది. సో ఇంగ్లీష్ కి 700 పేజెస్ పీడిఎఫ్ ఉంది. ఈ పీడిఎఫ్ లో మీకు ఆల్ టాపిక్స్, ఓకే, ఒక మోర్ దెన్ 10 to 15 మోడల్ పేపర్స్ నుండి ఈచ్ టాపిక్ థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే, ఆల్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని కూడా యాజ్ పర్ సిలబస్ మీకు ఇందులో కవర్ అయిపోతాయి. ఇట్స్ మోర్ దెన్ 700 పేజెస్. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఒక 10 టెస్ట్ సిరీస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ అనేది మీకు ఏంటంటే విత్ సొల్యూషన్ ఉంటుందండి. ఓన్లీ క్వశ్చన్ ఉండదు, విత్ సొల్యూషన్. ఓకే, క్వశ్చన్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై క్వశ్చన్, దాని సొల్యూషన్. సో ఒక్కొక్క దానిలో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఓన్లీ పార్ట్ 1 కవర్ అవుతుంది. ఇంగ్లీష్ ఇందులో పెట్టట్లేదు. సో క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్, క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్, ఇలాగా 40 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క టెస్ట్ సిరీస్ కి. అలాంటిది 10 టెస్ట్ సిరీస్ అనేది ఈ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇంకా మిగతా జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా వాట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మెటీరియల్ ఐ ట్రై టు పుట్. ఆల్ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ 150 రూపీస్ అండి. దిస్ హోల్ హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్ కోర్స్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ 150. నెక్స్ట్ హైకోర్టు సిలబస్ కూడా, అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టుకి ఆ 245 పోస్ట్ సిలబస్ కూడా వచ్చాక దానికి ఏమైనా సిలబస్ ఉంటే అది కూడా మొత్తం చూసి రెండింటికి కలిపి అప్పుడు పెడితే అప్పుడు ఇంకొంచెం ప్రైస్ పెరగచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ 150. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ట్రై టు పర్చేస్. బట్ ఎదర్ వే జస్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్ అండి. ఇప్పుడు నుండి ప్రిపేర్ అయితే కానీ మీకు అప్పటికి ఈజీ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.